ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లు దాటినా ఇంకా ముగింపు లేని మారణహోమం. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ఆగిపోతుందని, శాంతి చర్చలు ఫలిస్తాయని ఆశించింది. కానీ మాస్కో తీసుకున్న తాజా నిర్ణయం ఆ ఆశలన్నింటినీ ఆవిరి చేసింది. ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఈసారి తుపాకీ గుళ్లతో కాదు, ఎముకలు కొరికే చలిని ఆయుధంగా చేసుకొని దాడి చేస్తోంది. పవర్ గ్రిడ్లే లక్ష్యంగా పుతిన్ సేనలు జరుపుతున్న క్షిపణి దాడులతో ఉక్రెయిన్ అంధకారంలోకి జారుకుంది. అసలు శాంతి చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? పుతిన్ తాజా వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? మంచులో మండుతున్న యుద్ధంపై ప్రత్యేక కథనం. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇప్పుడు పరిస్థితులు అత్యంత దయనీయంగా, భయానకంగా మారాయి. 2026 ఆరంభంలోనే రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పుతిన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉక్రెయిన్ తన నాటో సభ్యత్వ డిమాండ్ను వదులుకోకపోవడంతో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. ఈసారి రష్యా కేవలం సైనిక స్థావరాలే కాకుండా ఉక్రెయిన్ ఇంధన వనరులే లక్ష్యంగా హైపర్సోనిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. బయట -20 డిగ్రీల చలి, ఇళ్లలో కరెంటు లేదు, హీటర్లు పనిచేయడం లేదు. చిమ్మ చీకట్లో చలికి వణికిపోతూ బంకర్లలో తలదాచుకుంటోన్న సామాన్యుల రోదన ఆకాశాన్ని తాకుతున్నా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహం. ఇది యుద్ధ నేరమని ప్రపంచం గగ్గోలు పెడుతున్నా మాస్కో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్ ఈ యుద్ధాన్ని ఇప్పట్లో ముగించే ఆలోచనలో అస్సలు లేరు. రాబోయే వసంతకాలం నాటికి ఉక్రెయిన్లో కీలకమైన నల్ల సముద్రపు రేవు పట్టణం ఒడెసాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా ఆర్మీకి టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం మిత్రదేశం ఉత్తర కొరియా నుంచి తెప్పించుకున్న అత్యాధునిక ఆయుధాలను రష్యా సరిహద్దుల్లో భారీగా మోహరించింది. కిమ్ జోంగ్ ఉన్ పంపిన లక్షలాది ఆర్టిలరీ షెల్స్, బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ఉక్రెయిన్ సైన్యంపై నిప్పులు గురిపిస్తున్నాయి. ఒక పక్క ఇరాన్ డ్రోన్లు, మరోపక్క కొరియన్ ఆయుధాలతో రష్యా తన అమ్ముల పొదిని నింపుకుంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు రష్యాను ఏకాకిని చేస్తాయని భావించిన పుతిన్ మాత్రం ఆసియా దేశాల మద్దతుతో తన యుద్ధ ట్యాంకులను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి అగమ్యగోచరంగా, నిస్సహాయంగా మారింది. యుద్ధం మొదలైన కొత్తలో అమెరికా, ఐరోపా దేశాల నుంచి వెల్లువలా వచ్చిన ఆర్థిక, సైనిక సాయం ఇప్పుడు సన్నగిల్లింది. ఆయుధాల సరఫరాలో జరుగుతోన్న విపరీతమైన జాప్యం కారణంగా ఉక్రెయిన్ ఆర్మీ ఆత్మరక్షణలో పడింది. ఆకాశం నుంచి దూసుకొస్తున్న రష్యా డ్రోన్లను కూల్చలేక, యాంటీ మిసైల్ సిస్టమ్స్ లేక ఉక్రెయిన్ సైనికులు చేతులెత్తేస్తున్నారు. మాకు ఆయుధాలు ఇవ్వండి లేదా మమ్మల్ని చావనివ్వండి అంటూ జెలెన్స్కీ చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ప్రపంచ దేశాలను కదిలిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. అమెరికాలో మారిన రాజకీయ సమీకరణాలు, యూరప్లో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు ఇవ్వడానికి ఆయా దేశాల ప్రజలు సుముఖంగా లేరు. ఇదే అదనుగా రష్యా సేనలు రోజురోజుకు ఉక్రెయిన్ భూభాగంలో చొచ్చుకు వస్తున్నాయి. యుద్ధ ప్రభావం కేవలం ఉక్రెయిన్కే పరిమితం కాలేదు, అంతర్జాతీయ మార్కెట్ను కూడా కుదిపేస్తోంది. రష్యా ఇంధన సరఫరాను ఆయుధంగా వాడుతుండటంతో ఐరోపాలో గ్యాస్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ నుంచి రావాల్సిన గోధుమ ఎగుమతులు ఆగిపోవడంతో ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తుతోంది. నల్ల సముద్రంలో రష్యా నౌకలు వాణిజ్య నౌకలను అడ్డుకుంటుండటంతో సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $100 దాటవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ఒకచోట జరుగుతున్నా దాని మంటలు మాత్రం ప్రపంచంలోని ప్రతి సామాన్యుడి వంటింట్లో కనిపిస్తున్నాయి. ధరలు పెరుగుదలతో పేద దేశాలు అల్లాడిపోతుంటే అగ్రరాజ్యాలు మాత్రం ఆధిపత్య పోరులో బిజీగా ఉన్నాయి. అన్నింటికంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే రష్యా అణ్వాయుధ ప్రయోగానికి వెనుకాడబోమని పదే పదే హెచ్చరిస్తూ ఉండడం. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మా భద్రత, సార్వభౌమాధికారానికి ఏమాత్రం ముప్పు వాటిల్లినా మా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన అణు ఆయుధాన్ని వాడడానికి సిద్ధమని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఇది నేరుగా నాటో దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఇచ్చిన వార్నింగ్ అనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ పొరపాటున అణుబాంబు పేలితే అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధంగా మిగిలిపోదు, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి మానవ జాతి
మనుగడకే ముప్పు తెస్తుంది. మంచులో రగులుతున్న ఈ మంటలు ఎప్పుడు ఆరుతాయో తెలియక ప్రపంచం బిక్కుబిక్కుమంటూ చూస్తోంది.